హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు అయితే మనకి కేవీసార్ పోస్టులు అయితే వచ్చాయన్నమాట. ఇంకా అందుకోకుండా ఇంటర్లింక్ అఫీషియల్ పోస్టులు కూడా 2 అయితే వచ్చాయన్నమాట. అంటే నిన్న నైట్ జరిగినటువంటి ఏవైతే మనకి హ్యాకింగ్ అయితే జరిగింది కదా ఇంటర్లింక్ సంబంధించి, దాని గురించి ఇంకా అందుకోకుండా ఇంటర్లింక్ గ్రాండ్ ఈవెంట్ అయితే జరగబోతుంది అనమాట. ఆ ప్లేస్ ఏంటి అనేది చెప్తాను. అంతేకాకుండా నేను వాటికి సంబంధించి ఇమేజెస్ కూడా చూపిస్తానండి. మీకు వీడియోస్ కూడా మనకైతే కేవీసార్ షేర్ చేశారు ట్విట్టర్లో, అవి కూడా నేనైతే చూపిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కోసం. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఫస్ట్ కేవీసార్ పోస్ట్ అయితే చూద్దామండి. మనకి చాలా ఎక్కువ మ్యాటర్ ఇచ్చారనమాట. ఏం చెప్తున్నారంటే, హ్యాకర్స్ అన్ని చోట్ల కూడా ఒకే అకౌంట్స్తో అంటే హ్యాక్ చేయడానికి చాలామంది ఒకేసారి ప్రయత్నించారని అయితే చెప్తున్నారు. రాత్రి హ్యాక్ జరిగింది 1-2 అకౌంట్స్ కాదండి, మనందరి అకౌంట్స్ కూడా హ్యాక్ చేద్దాం, మొత్తం ఈ ఎకోసిస్టమ్ని వాళ్ళు దొంగలేద్దామని ట్రై చేశారు. కానీ అక్కడైతే వాళ్ళకి వీలు పడలేదని చెప్పుకోవాలి. అదే సమయంలో ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యూమన్ నోట్స్ హ్యాక్ అయితే వారు 51% కంటే ఎక్కువ కంట్రోల్ తీసుకుందామని నెట్వర్క్ను మొత్తం తస్కరిద్దామని ట్రై చేశారని అయితే చెప్తున్నారు అనమాట. కాబట్టి వాళ్ళు ఏ రేంజ్లో హ్యాక్ అనేది చేయబోయారనేది మనం అయితే ఇక్కడ గమనించాలి. కానీ సిస్టమ్ దాన్ని వెంటనే మన ఇంటర్లింక్ వాళ్ళు గుర్తించి బ్లాక్ చేయడం అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. అసలు ఇలా ఎందుకు హ్యాక్ చేయాలని అనుకున్నారు అనేది చూద్దామండి. ఇది ఎందుకు వాళ్ళు ఇలా అనుకుంటున్నారంటే, అసలే లిస్టింగ్కి దగ్గరలో ఉన్నాం కదా మనం, కమ్యూనిటీ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇది ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ చేసినటువంటి దాడి, అంటే ప్రొఫెషనల్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళే కావాలని చేశారని అయితే చెప్తున్నారు. వారి లక్ష్యం డబ్బు దొంగలించడం అనేది కాదు, సిస్టమ్నే మొత్తం ట్రస్ట్ అనేది పోగొట్టేలా చేద్దాము, ఈ సిస్టమ్నే వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకుందాము, డిస్టర్బ్ చేద్దాము ఎకోసిస్టమ్ని అని వాళ్ళు చాలా ట్రై చేశారని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఎందుకంటే ITLX వ్యాలెట్ మరియు ఎక్స్చేంజ్ ఇప్పటికే సెక్యూర్ మరియు ఆడిట్ చేయబడ్డాయి, దీనివల్లే వాళ్ళు ఇలాగ చేయడానికి వాళ్ళు ప్రయత్నించారని అయితే చెప్తున్నారు. కాబట్టి ఎలాంటి వాళ్ళు ట్రై చేసినా సరే మన సిస్టమ్ని హ్యాక్ చేయడానికి ఎంత ట్రై చేసినా సరే అది హ్యాక్ అయితే అవ్వదు, మనం వెంటనే దాన్ని గుర్తించి బ్లాక్ చేయడం అయితే జరుగుతుందని కేవీసార్ అయితే చెప్తున్నారు. లాస్ట్లో గుడ్ న్యూస్ ఏంటంటే, వాళ్ళు ఎంత హ్యాక్ చేయడానికి ట్రై చేసినా సరే బ్లాక్ చేశారు కదా మన కేవీసార్ వీళ్ళు టెక్ టిప్ వాళ్ళు, వీళ్ళ ద్వారా మన డిఫెన్స్ సిస్టమ్స్ చాలా బాగా పనిచేస్తున్నాయని నిరూపితమైంది. అంటే ఎవరైతే బ్లాక్ చేశారో వాళ్ళ ద్వారా మన సిస్టమ్ మొత్తం కూడా చాలా బాగా వర్క్ అనేది జరుగుతుందని వీళ్ళు నిరూపించారనేది చెప్పారు. ఇంకా హ్యూమన్ నోట్స్లోని ITLG 100% సేఫ్గా అయితే ఉంది అని అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఎవరి దగ్గర కూడా ఒక్క టోకెన్ కూడా వాళ్ళు తీసుకోలేకపోయారు, అన్నీ కూడా సేఫ్గా అండ్ సెక్యూర్గా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఇంకా సెకండ్ పోస్ట్లో ఏం చెప్తున్నారంటే, ఈ పోస్ట్లో కూడా మనకి కేవీసారే చాలా విషయాలు అయితే చెప్పారనమాట, అది కూడా చూద్దామండి. మనకి ఈ ఘటనలో అంటే నైట్ జరిగినటువంటి కొన్ని విషయాల గురించి అయితే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఒక ప్రొఫెషనల్ హ్యాకర్ గ్రూప్ చాలా యూజర్స్ అకౌంట్స్లోకి చొరబడేందుకు ప్రయత్నించిందని అయితే చెప్తున్నారు. ఇంకందుకోకుండా వారు వియత్నాం నుంచి ఉన్నట్టు కనిపించారని అయితే చెప్తున్నారు, లేకపోతే తమ లొకేషన్ వేరేలా మార్క్స్ చేసి అలా చూపించారేమో అని కూడా అనుకుంటున్నారు అనమాట. అంటే వియత్నాం అని అయితే అక్కడ కనిపిస్తుందండి. వాళ్ళు ఏవైతే ఫోన్స్లోంచి లాగిన్ అవుదామని ట్రై చేశారో ఆ ఫోన్స్ కూడా వీళ్ళు ట్రాక్ చేశారు, కాబట్టి ఆ ఫోన్స్లో ఉన్నటువంటి డివైస్ ప్రకారం IP అడ్రస్ అదంతా కూడా వియత్నాం నుంచి వచ్చినట్టుగా అయితే వీళ్ళకి కనిపిస్తుంది. కానీ వీళ్ళు అలా కావాలని పెట్టారేమో అని కూడా డౌట్గా అయితే ఉంటారైతే చెప్తున్నారు అనమాట. ఇంకేం చెప్తున్నారంటే, మొదట వారి ప్లాన్ కొంతమంది అకౌంట్ నుంచి ITLG నిశ్శబ్దంగా దొంగిలించడం, అంటే ఎలాంటి హడావిడి లేకుండా స్లోగా మనం టోకెన్స్ని ఫస్ట్ దొంగలిద్దామని ట్రై చేశారు. తర్వాత 50 కంటే ఎక్కువ
ఎకోసిస్టమ్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకువద్దామని ట్రై చేశారని అయితే చెప్తున్నారు. కాబట్టి నెట్వర్క్ అనేది ఎలా రక్షించింది అనేది మనం ఆల్రెడీ చూసాం కదండి, బ్లాక్ చేసేసారనమాట. కాబట్టి ఏదైనా అసాధారణ యాక్టివిటీ కనపడంగానే మొత్తం ఎకోసిస్టమ్ అనేది అలర్ట్గా ఉంటుంది. మనకి ఎటువంటి ఏవైతే హ్యాక్స్ ఉంటాయో ఇవన్నీ జరగడానికి అవకాశం అనేది లేదు. చిన్న అసాధారణమైనటువంటి ఏదైనా జరిగినా కూడా మేమైతే అలర్ట్ అవుతాము, ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్స్ బ్లాక్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఎలాంటి డ్యామేజ్ అనేది లేకుండా మేము చేస్తామని అయితే చెప్తున్నారు. ఇది ఎందుకు పాజిటివ్ సిగ్నల్ అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇది నిజానికి చెప్పాలంటే సిస్టంలో ఒక రియల్ వరల్డ్ సెక్యూరిటీ టెస్ట్ లాంటిదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక 4 మిలియన్ ప్లస్ మనకి కమ్యూనిటీ అయితే ఉన్నారు. ఇప్పుడే ఇలా చేస్తున్నారంటే రాను ఇంకా ఫ్యూచర్లో చాలా కమ్యూనిటీ అయితే పెరుగుతుంది కదండి. అప్పుడు ఎలాగ రక్షించుకోవాలని చెప్పేసి, వీళ్ళ నుంచి ఎలా జాగ్రత్త పడాలని చెప్పేసి ఇప్పటి నుంచే మనకు వీళ్ళు అలవాటు చేస్తున్నారు. ఇది కూడా ఒకందుకు మంచిదే అని అయితే కేవీ సార్ అయితే చెప్తున్నారనమాట. కాబట్టి ఇది కూడా ఒకందుకు మంచిదే అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఐటీఎల్జీ ఏమీ లాస్ కాలేదు ప్రజెంట్ అయితే. ఇంకా ITLX వ్యాలెట్లో కూడా ఎలాంటి అసెట్స్కి కూడా సమస్య అనేది లేదు. అసెట్స్ అంటే నేను చెప్పాను కదండి, ఎవరైనా వ్యాలెట్లో ఎథీరియం కాయిన్స్ కానీ BNB కానీ ఏదన్నా వాళ్ళు స్టోర్ చేసుకున్నారు అనుకోండి, హోల్డింగ్లో పెట్టుకున్నా సరే అవన్నీ కూడా అసెట్ లెక్కలోకి వస్తాయి. అవన్నీ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, అవి కూడా లాస్ కాలేదని అయితే చెప్తున్నారు. ఇది వారి టెక్నాలజీ మరియు సెక్యూరిటీ డిజైన్ చాలా హై లెవెల్లో పనిచేస్తున్నాయని చెప్పడానికి ఒక ప్రూఫ్ లాంటిది అని అయితే చెప్తున్నారు. ఇంకా ఈ యొక్క ఏదైతే దాడి అంటే హ్యాకింగ్ ద్వారా జరిగినటువంటి విషయాల్లో తెలిసింది ఏంటంటే, ఇంకొక విషయం కూడా తెలిసిందని అయితే చెప్తున్నారు. ఎవరు ఎంత టైము, మనీ ఇంకా రిసోర్సెస్ ఖర్చు పెట్టి దాడి చేస్తారు, అలా చేయడానికి కారణం ఐటీఎల్జీలో విలువ భవిష్యత్తు ఉందని వారి నమ్మకం. అంటే ఇక్కడ చూసుకుంటే వాళ్ళ టైం మొత్తం కూడా ఇక్కడ కేటాయించారు. వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నట్టున్నారు. ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఇంత పర్ఫెక్ట్గా చేయడానికి వాళ్ళు చాలా స్ట్రాటజిక్గా ఆలోచించుంటారు, అమౌంట్ ఖర్చు పెట్టుంటారు, వాళ్ళు చాలా ఎక్కువగానే కష్టపడి ఉంటారు. వాళ్ళంత కష్టపడడానికి కారణం ఏంటి? మన ఐటీఎల్జీకి సంబంధించి ఇంత నమ్మకంగా ఉంది, ఫ్యూచర్లో కూడా చాలా బాగా ప్రైస్ అనేది పెరుగుతుంది, దీనికంటూ ఒక వాల్యూ ఉంది కాబట్టి వాళ్ళు ఫిక్స్ చేయారు. కాబట్టి వాళ్ళు ఇలాగే హ్యాక్ చేయడానికి ట్రై చేశారని అయితే చెప్తున్నారు. ఇంకిక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక విధంగా ఈ దాడి ఐటీఎల్జీపై ఒక అర్బన్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది అని అయితే చెప్తున్నారు. ఎందుకంటే విలువ లేని దాంట్లో ఎవరు కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ టైం ఇన్వెస్ట్మెంట్, మనీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరు కూడా పెట్టరు అని అయితే చెప్తున్నారు. ఓవరాల్గా మనకి పోస్ట్లో ఏమేమి చెప్తున్నారంటే, హ్యాకింగ్ ప్రయత్నం వల్ల వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అయ్యారని అయితే చెప్తున్నారు. దీనివల్ల ఇంటర్లింక్ డిఫెన్స్ ఎంత బలంగా ఉందో వాళ్ళకి తెలిసింది. ఇలాంటి దాడులు, హ్యాకింగ్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా ఇంటర్లింక్ని బలపరచవు. ఇంకా బలంగా, ఐక్యంగా, విశ్వాసంగా ఉండడానికి ఇంకా ముందుకు వెళ్తానికి ఇది చాలా బాగా యూజ్ అయిందని అయితే చెప్తున్నారు. ఓవరాల్గా అయితే చెప్తున్నారు. ఇంకా థర్డ్ పోస్ట్లో మనకి ఇంటర్లింక్కి సంబంధించి ఈవెంట్ అనేది ఉందని చెప్పాను కదండి, దాని గురించి అయితే ఈ పోస్ట్లో ఉందన్నమాట. ఏం చెప్తున్నారంటే, సిమ్లా ఇండియాలో ఒక హిస్టారిక్ మూమెంట్ అని అయితే చెప్తున్నారు. సిమ్లాలో ఒక పెద్ద ఒక ప్లేస్ అయితే ఉందన్నమాట. దాంట్లో ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేయబోతున్నారు ఇంటర్లింక్కి సంబంధించి. దాని గురించి అయితే చెప్తున్నారు ఇక్కడ మనకి. ఇంకేం చెప్తున్నారంటే, ఇది కేవలం ఒక బోర్డు కాదు, ఒక విజన్ను అక్కడ పెట్టినట్టు అని అయితే అర్థమవుతుంది. ఇది ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ మరియు ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క ఎదుగుదలను ప్రపంచానికి ప్రకటించేలాగైతే ఉంది అని అయితే చెప్తున్నారు. అంటే ఎంత పెద్ద ఈవెంట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది సాధారణ యాడ్ మాత్రమే కాదు, అంటే ఇది ఒక జస్ట్ అడ్వర్టైజ్మెంట్ లాంటిదే కాదు. యాడ్ అంటే తెలుసు కదండి, ప్రకటన, ఎక్కువ మందికి తెలియజేసేలా చేయడాన్ని ప్రకటన, యాడ్స్ అంటారు. కానీ ఇది జస్ట్ యాడ్ మాత్రమే కాదు, ఇంటర్లింక్ వస్తుంది, భవిష్యత్తు మొదలవుతుందని చెప్పేసి ఒక శక్తివంతమైనటువంటి ఒక వాక్యాన్ని వీళ్ళు గట్టిగా చెప్తున్నారని అయితే చెప్తున్నారు అన్నమాట. ఇంక ఈ ప్రాజెక్ట్ సాధ్యమైన వారికి అంటే ఈ ప్రాజెక్టులో ఎవరైతే నమ్మి
దీనికి అండగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అని అయితే చెప్తున్నారు. అక్కడ వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ చేశారండి, ధీరజ్ అని చెప్పేసి, ఇంకా కొంతమంది అయితే ఇట్లాగా నేమ్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. వాళ్ళు గ్లోబల్ లీడర్ ఒకళ్ళు, కమ్యూనిటీ బిల్డర్ ఒకళ్ళు, ఇంకా ఇంటర్లింక్ సంబంధించి గ్లోబల్ లీడర్ లాంటి వాళ్ళు అనమాట. కాబట్టి వీళ్ళ గురించి అయితే వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అయితే చెప్తున్నారు. నెక్స్ట్, ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్నటువంటి మూమెంట్కి థ్యాంక్స్ అని అయితే చెప్తున్నారు. ఇంటర్లింక్ ల్యాబ్స్ విజన్ రియాలిటీ అవుతున్నటువంటి చోటు అని పేర్కొన్నారు. ఇంకా నెట్వర్క్ మొదలవుతుంది, ప్రపంచం చూస్తుంది, భవిష్యత్తుని వేగంగా ముందుకు తీసుకెళ్తుంది అని అయితే చెప్తున్నారు అనమాట. ఇది జస్ట్ హైప్ అనేది కాదు, ఇది నిజంగా ఇంపాక్ట్ అవుతుంది మన లైఫ్లో అని అయితే చెప్తున్నారు. కాబట్టి ఓవరాల్గా మనకి ఏం చెప్తున్నారంటే, ఇవి జస్ట్ మాటలే కాదు, ఇవి నిజంగా మన లైఫ్లో ఒక పార్ట్ అయి ఉంటుంది ఇంటర్లింక్. మీరు ఖచ్చితంగా దీన్ని నమ్మొచ్చు అని అయితే చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి, రెఫర్స్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్దామండి, ఎందుకంటే వాళ్ళకు కూడా మనం ఒక మంచి ఛాన్స్ ఇచ్చినట్టే. ఫ్యూచర్లో మన ద్వారా వాళ్ళు అమౌంట్ అనేది తీసుకుంటారు. ఇంకా కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటే వాళ్ళు ఒక సూపర్ స్టేజ్లో అయితే ఉంటారు. కాబట్టి మన ద్వారా ఇలాంటి ఆపర్చునిటీ అనేది వాళ్ళకు కూడా చేరాలండి. ఎక్కువ మందికి అయితే చెప్పడానికి ట్రై చేద్దాం. ఇక నుంచి అయినా సరే ఎక్కువ రిఫర్స్ చేయడానికి కానీ మైనింగ్ స్పీడ్ పెంచుకోవడానికి అయితే ట్రై చేద్దామండి. ఇంకా ITLX వ్యాలెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వ్యాలెట్కి సంబంధించి క్రియేట్ చేసుకున్న వాళ్ళు కూడా వెంటనే క్రియేట్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రెగ్యులర్గా ఇంటర్లింక్ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.